నిర్మాత ఎస్కేఎన్ తాజాగా జరిగిన డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందని, ఇకపై తెలుగు హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టుగా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో దుమారం రేపాయి. నిర్మాత ఎస్కేఎన్ సాయి రాజేష్లకు వైష్ణవి చైతన్యతో చెడిందని, అందుకే అలా మాట్లాడి ఉంటాడని ఇలా రకరకాలుగా వార్తలొచ్చాయి. చివరకు ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో అని నిర్మాత ఎస్కేఎన్ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నాడు. మొన్న ఈవెంట్లో ఏదో సరదాగా అన్న వ్యాఖ్యల్ని ఓ స్టేట్మెంట్లా తీసుకుని యూట్యూబ్ వెబ్సైట్లు వార్తలు రాస్తున్నాయి. అదేదో జోక్గా సరదాగా అన్నాను. నేను తెలుగు మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను. 25 మంది తెలుగు అమ్మాయిల్ని పరిచయం చేయడమే నా టార్గెట్. నా ప్రిఫరెన్స్ కూడా ఎప్పుడూ తెలుగు అమ్మాయిలకే. నేను చేసిన అన్ని చిత్రాల్లో దాదాపు తెలుగు అమ్మాయిల్ని తీసుకున్నాను. నేను ఇప్పటి వరకు దాదాపు 8 మంది తెలుగు అమ్మాయిల్ని పరిచయం చేశాను. ఆనంది, రేష్మ, మానస, ప్రియాంక, జవాల్కర్, వైష్ణవి, కుషిత, హారికల్ని పరిచయం చేశాను. ఇంకా చేయబోతున్న ప్రాజెక్టుల్లోనూ తెలుగు అమ్మాయిల్నే తీసుకుంటున్నాను. కేవలం హీరోయిన్స్ అనే కాకుండా ఇతర డిపార్ట్మెంటుల్లోనూ తెలుగు అమ్మాయిల్నే ప్రిఫరెన్స్గా పెట్టుకుంటాను. నేను ఆ రోజు స్టేజ్ మీద అన్న వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోకండి. ఇకపై తెలుగు హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వరు అంటూ వార్తలు రాయకండి. ఇక్కడితో వివాదాన్ని ముగించండి అంటూ వేడుకున్నాడు. అయితే ఎస్కేఎన్ ఎంత జోక్ అని చెప్పినా, సరదాగా అని చెప్పినా ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సాయి రాజేష్కి తనకు తెలుగు హీరోయిన్స్తో వచ్చిన సమస్య ఏంటి అన్నది మాత్రం అర్థం కావటం లేదు. బేబీ తర్వాత మళ్ళీ వైష్ణవ్ చైతన్య వీళ్ళకి డేట్లు ఇవ్వలేదేమో, అందుకే అలా మాట్లాడి ఉంటారని నెటిజన్లు అనుకుంటున్నారు.